యత్కటాక్ష సంపాసనాభిధిం సేవక సకలాత సంపద సంతనోతి వచనాంగ మానసే సాం మురార్ శ్రీంభతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదం నమస్కరించుకుంటూ మనం ఈ వారం 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహ సంచారం గ్రహించినట్లయితే మేషరాశి వాళ్ళకి అన్ని విధాలా బాగానే ఉంది. కానీ అపనిందలు అధికంగా ఉంటాయి, బంధువుల వల్ల రాకపోకలు అధికంగా ఉంటాయి, కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు. కానీ సొసైటీలో మంచి ప్రఖ్యాతి గడిచినప్పటికి కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఏలినాటి ప్రభావం దోషం వల్ల కొంచెం సమస్య అధికమవుతున్నాయి, జాగ్రత్త వహించండి. ప్రతిదీ కూడా చేదాకా జారిపోతున్నది బాధ కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశిఫలాన్ని చక్కగా అమ్మవారి నిత్యము పారాయణ చేసుకోండి. శ్రీమాతన్న మహా అనే మంత్రాన్ని కనుక పఠనం చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ వాళ్ళకి ఇప్పుడు టైం చాలా బాగుంది. ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు. సదవకాశాలు కూడా చేదాకా జారిపోతున్న సమస్య అధికంగా ఉంటుంది. కొంతమంది ఉద్యోగస్తులకు కూడా కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులు పైతోలికే ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లభిస్తుంది. ఈ రాశి వాళ్ళకి వివాహాలు కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నం చేయండి, వివాహం అనుకుండా అయిపోతాయి. అన్ని విధాలు బాగుంటుంది. మంచి టైం బాగుంది కాబట్టి వృషభాలు భయపడ అవసరం ఏమీ లేదు. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా కార్తికేయని నిత్యం పారాయణ చేయండి. స్వామివారి శూన్యస్థాన స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వ్యవహార దృష్టితో అన్ని వ్యవహారాలు సక్రమంగా నెరవేర్చుకుంటారు. అన్ని రంగాల్లో బాగా రాణిస్తారు. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. సలహాలు సంపదింపులు కూడా పెద్దల సలహాలు పాటిస్తూ ఉంటారు. అన్ని విధాలా కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ఈ మిథున రాశి వాళ్ళకి ఎన్నప్పటికీ కూడా ఆరోగ్యంలో చిక్కాలు కనపడుతుంది, జాగ్రత్త వహించండి. ఈ మిథున రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా సరే పని చేయాలనుకుంటే మొండితనంగా చేస్తారు. చేసిన పని కూడా సక్సెస్ గానే ఉంటుంది. దైవ కార్యక్రమాలు అన్ని పనులు కూడా సాధకంగా సవ్యంగా చేసుకుంటారు కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా మిశ్రదైవాన్ని నిత్యం పారాయణ చేయండి. చేసినట్టయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సదవకాశాలు సమానంగా ఉంటాయి. ఎందుకంటే అవకాశాలు చేజారిపోతున్నప్పటికి కూడా అనుకున్న టైంకి రాకపోయినా కూడా కొంత టైం తీసుకున్నప్పటికి కూడా మంచి సమయం ఆసన్నం అవుతుంది. గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఈ రాశి వాళ్ళు ఏ పని చేపట్టినా కూడా సక్రమంగా నెరవేరుతుంది. పిల్లలు కూడా చదువులకి మంచి మంచి చదువులకి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. చేసినట్లయితే మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాల్లో అభివృద్ధి కానవస్తుంది. ఈ రాశి వాళ్ళు నిత్యము అమ్మవారిని పూజ చేసుకోండి, లక్ష్మీదేవిని చేసినట్టయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి లావాదేవీలతో తీరిక ఉండదు. ప్రతిదీ కూడా శిశింపలతో ఉన్నప్పటికీ గ్రహాలు కూడా అష్టమ దోషం వల్ల చికాకు అధికంగా ఉంటుంది. ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ గ్రహించుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు మానసిక ఆందోళన పెరుగుతుంటుంది. ఆర్థికంగా ఇబ్బంది లేదనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య నిలబడటం, సమస్య ఎదురవటం సహజంగా జరుగుతుంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి సింహరాశి వాళ్ళు. ఈ సింహరాశి వాళ్ళకి ఇంట్లో కూడా అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. ఇంట్లో కూడా భార్య అన్యోన్య జీవితం గడుపుతూ ఉంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అన్ని విధాలు కూడా ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టు సింహరాశి వాళ్ళకి ఆరోగ్యంలో చికాకు రావటం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటు మనోధైర్యంగా ఏ పని సాధించినా మంచి అభివృద్ధి కానవస్తుంది. ఈ రాశి వాళ్ళు ఆదిత్యుని చక్కగా పారాయణ చేసుకోండి. ఆదిత్య శ్లోకాన్ని అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఆర్థికంగా సమస్యలు అంటే ఏమీ లేవు. అన్ని విధాలా బాగుంది. లావాదేవీలు సంప్రదింపులు కూడా అందరితో సమానంగా చేస్తూ ఉంటారు. అన్ని మిశ్రమంతో గడిచిపోతుంటాయి. సొసైటీలో కూడా మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది. అప్పుడప్పుడు దూర ప్రయాణాలు చేస్తుంటారు, పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు, దాన ధర్మాలు చేస్తుంటారు. సొసైటీలో కూడా మంచి అవార్డ్స్ అందుకుంటారు. ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ప్రజ్ఞావంతులుగా ఒక రకంగా కన్యారాశి వాళ్ళకి మంచి ప్రతిభా పాటలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి కూడా మంచి ఆలోచనతో ప్రతి పని చేస్తుంటారు కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. అన్ని విధాలు బాగుంటుంది. కొంచెం ఆరోగ్యంలో చికాకులు వస్తే జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళు లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి, అన్ని సమస్యలు తీరిపోతాయి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది. గ్రహాలు కూడా మన సపోర్ట్ చేస్తున్నాయి. వ్యాపారంలో బాగా కలిసి వస్తాయి. కందులు, పెసలు, మినువులు ఇట్లాంటి వ్యాపారాలు ఏదైనా చేయాల్సిన వాళ్ళు చేయండి. ఎరువులు, రసాయనిక పదార్థాలు ఏవైనా సరే బాగా కలిసి వస్తాయి, ఇబ్బంది అంటూ ఉండదు. దూర ప్రయాణాలు చేయాల్సిన వాళ్ళు కూడా ఏదైనా చేయాలనుకుంటే చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. బంధువులు కూడా మంచి రాకపోకలు అన్ని విధాలు కూడా సక్రమంగా నెరవేరుతుంటాయి. అన్ని విధాలు కూడా బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక మానసిక ఆందోళన పీడిస్తూ ఉంటుంది. దాంతో అనారోగ్యంలో కూడా సమస్యలు కూడా
అనుకోకుండా విపరీతంగా కనపడుతుంటాయి. భార్యాభర్తలు కూడా ప్రతి విషయానికి ఏదో ఒక చికాకు పడుతుంటారు. ఈ తులారాశి వాళ్ళకి అన్నీ బాగున్నా కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి. ప్రతి కూడా మాట తృప్తిని తప్పించుకుంటే హ్యాపీగా ఉంటారు. మాట ప్రతి మనిషికి విలువిస్తుంది. మాటను కనుక దూరం చేసినట్లయితే, మాట మాట్లాడేటప్పుడు సక్రమంగా లేకపోతే సమస్యలు ఎదురవడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఈ తులారాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి. స్వామివారికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి నిమ్మకాయలతో 108 నిమ్మకాయలు తీసుకొని మాల తయారు చేసి స్వామివారికి ఆయన మెడలో వేయండి. మీ సమస్యలు తీరిపోతే మీ గ్రహపీడలు తగ్గిపోయి అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు శని ప్రభావం కూడా విపరీతంగా జరుగుతుంది. దాంతో చికాకులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యంలో కూడా అనుకోని ఇబ్బందులు వస్తున్నాయి. లంగ్స్ ప్రాబ్లమ్స్ రావడానికి, కొంచెం షుగర్ వ్యాధి కూడా విపరీతంగా ఉండడానికి వాళ్ళు బాధపడుతున్నారు. మానసికంగా నరాల బలహీనత కూడా అధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అనారోగ్యానికి సూచనలే కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం గ్రహాలు కూడా సపోర్ట్ చేయటం లేదు. ప్రతి భయంకరంగానే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళ దైవానుగ్రహంతో దైవ సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండండి. దానధర్మాలు చేస్తుండండి. అన్ని విధాలు బాగుంటుంది. అప్పుడప్పుడు కొంచెం సొసైటీలో కూడా మంచి పేరు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా మాట పడే యోగం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పిల్లలు మాత్రం చదువుల్లో బాగా రాణిస్తారు. విద్యార్థులు కానీ చదువుల్లో మంచి గుర్తింపు రాణింపు కలిగిస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశివాళ్ళు చక్కగా కనకదుర్గ అమ్మవారిని అమ్మవారి శ్లోకాన్ని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని పారాయణ చేయండి. అన్ని విధాలా మీకు ఎలాంటి దోషాలను తొలగిపోయి అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశికి టైం బాగుంది. గ్రహాలు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాయి. వివాహం కాని వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. వివాహాలు అయిపోవడానికి ఆస్కారం ఉంది. రవాణా ట్రాఫిక్ రంగం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. క్యాటరింగ్ రంగం వాళ్ళకి కూడా అనుకున్నంత అభివృద్ధి లేకపోయినప్పటికీ కూడా పర్వాలేదు, మిశ్రమ ఫలితంగానే ఉంటుంది. ఏదైనా సరే వ్యాపారాలు చేయాల్సిన వాళ్ళు శ్రీకారం చుట్టండి. అన్ని విధాలు బాగుంటుంది. కొన్ని వ్యాపారాల్లో కూడా పాడి పరిశ్రమ బాగా కలిసి వస్తుంది. పండ్లు కూరగాయలు వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు అని చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళకి ఏ సమస్య అయినా సరే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. మంచి గ్రహాల్లో గురు సపోర్ట్ ఉంటాడు కాబట్టి గ్రహాల వల్ల ధనుసు రాశి వాళ్ళకి భయం అంటూ ఏమీ లేదు. ధైర్యంగా ముందుకు నడవండి. అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరాభిషేకం చేసుకుంటూ ఉండండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. ఎప్పుడైనా సరే ప్రతి మహాశివరాత్రి నాడే అభిషేకం చేయించండి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి కారశీతో అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి. టైం చాలా బాగుంది. ఇప్పటి వరకు ఏనాటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఏనాడ్స్ని వెళ్ళిపోతుంది కాబట్టి ఏ సమస్య అంటూ ఉన్నా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. మనోధైర్యంగా ఉండండి. అన్ని విధాలు కూడా బాగుంటుంది. విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. కొంతమందికి ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కూడా ఉంటాయా పోతాయా అని భయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కూడా చాలా మటుకు కొంత టైం తీసుకున్నప్పటికి కూడా సక్రమంగానే ఉంటుంది. భయపడే అవసరం లేదు. వివాహం కాని వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. వివాహాలు కూడా అవడం ఆస్కారం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఏ వ్యాపారాన్ని సరే మంచి వ్యాపారం ఇనుము, ఇసుక, ఇలాంటి వస్తువులు, రాగి ఇలాంటి వస్తువులు ఏదైనా సరే వ్యాపారాలు చేసి శ్రీకారం చుట్టండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. కొంచెం బంగారం వెండి ధరలు అధికంగా పెరుగుతాయి. పెరిగినప్పటికీ కూడా మార్కెట్ చాలా బాగుంటుంది. అన్ని విధాలు కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ ఎప్పుడైనా సరే ఆరోగ్యంలో చికాకు మాత్రం లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటే జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతి నెల మహాశివరాత్రి నాడు స్వామివారికి అభిషేకం చేయించండి. దాంతో పాటు శనికి తైలాభిషేకం చేయించినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి కార్యసిద్ధి అనుకూలంగా ఉంటుంది. అన్ని గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తూనే మంచి టైం బాగుంది. అప్పుడప్పుడు చికాకు వచ్చినా భయపడ అవసరం లేదు. ప్రతిదీ కూడా చేదాకా వస్తుంది, జారిపోయింది అనే బాధ అధికంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఎల్నడ్స్ ఎండింగ్లో ఉంది. ఎండింగ్ అయ్యేటప్పటికీ సమస్యలు కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. భయపడకండి. కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాయి. దాన్ని పరిహారం చేసుకోండి. ఏదైనా సరే దోషాల్లో పరిహారం చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా ఏ సమస్య అయినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. మనం తెలుసుకొని పరిహారం చేసుకుంటూ ఉండాలి. ఏదైనా తెలియకుండా అదే అయిపోతుంది అనుకుంటే మాత్రం కాదు. కుంభరాశి వాళ్ళు ఎప్పుడు స్టడీగా ఉంటారు. నిర్మలమైన మనసుతో ఉంటారు. నిష్కలంక స్వభావాలు వాళ్ళు. ఏ విషయం వెళ్తే సక్రమంగా మాట్లాడతారు, పద్ధతిగా ఉంటారు కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా కార్తికేయుని చక్కగా పూజ చేసుకోండి. స్వామివారికి ప్రతి మంగళవారం నాడు గంధంతో అభిషేకం చేయించండి. అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి గ్రహాలు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. కార్యసిద్ధి ఏదైనా చేయాలని కూడా చేయలేకపోతున్నారు.
ఖర్చులు కూడా విపరీతం అయిపోతున్నాయి. వ్యాపారాలు కూడా కొంచెం రాబడి లేకపోవడానికి వ్యాపారాలు కూడా నష్టపోతున్నారు. ఇవన్నీ కూడా ఈ మీన రాశి వారికి ఏలినాటి ప్రభావం అధికంగా ఉంది కాబట్టి అప్పుడప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. కానీ వ్యాపారాలు చేసినప్పుడు కొంచెం పెట్టుబడి తగ్గించుకొని పెట్టుకోండి. పెట్టుబడి ఎక్కువ పెట్టి లాభం రాలేదని బాధపడద్దు. చేసే పని మీద ధ్యాస పెట్టండి. భేషాలకు పోకండి. ఎందుకంటే మాకేంట్లే అనే దాంతో జరిగినట్లయితే ఇబ్బందులు ఆస్కారం ఉంటుంది. విద్యార్థులు మాత్రం మంచి మంచి చదువుల్లో మంచి పురోగతి కానవస్తుంది. కొంత బ్యాంకు వ్యవహారాలు ఏవైనా సరే సక్రమంగా నెరవేర్చుకుంటూ ఉండండి. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఏదైనా ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా ప్రయత్నం చేయండి. చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మీనరాశి వాళ్ళకి డబ్బులు అందలేదనే బాధ తప్ప మిగిలినవన్నీ కూడా హ్యాపీగానే ఉంటాయి. ఇబ్బంది అవసరం లేదు. కుటుంబంలో మాత్రం భార్యాభర్త అన్యోన్యంగానే ఉంటారు. అప్పుడప్పుడు చికాకులు వచ్చినా భయపడ అవసరం లేదు. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఈ శని ప్రభావం వల్ల ఏదో ఒక ఇబ్బంది రావడం ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని పరిహారం చేసుకుంటూ శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ మిథునరాశి వాళ్ళు దేనికి భయపడకండి. మనోధైర్యంగా ముందుకు నడవండి. అన్ని విధాలా బాగుంటుంది. మనం ఇప్పటి వరకు మేష నుంచి మిథునరాశి వరకు రాశి ఫలాలు తెలుసుకున్నాం కదా. మళ్ళా వచ్చే వారం కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సమస్త సన్మంగళ భవంతు.